కోనసీమ జిల్లా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పడవల పోటీలు సందడిగా జరుగుతున్నాయి. సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ పేరుతో ఆత్రేయపురం వద్ద గోదావరి డెల్టా ప్రధాన కాలువలో పడవల రేస్, ఈత పోటీలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్థానికులు పోటీలు వీక్షించేందుకు తరలివస్తున్నారు. అన్ని ఛానల్స్ కూడా చక్కగా కేరళను తలపించే మరొక కేరళని చైనా తరహా డ్రాగన్ పడవలతో క్రీడాకారులు పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3 డ్రాగన్ పడవల చొప్పున కాలువలో రేసులో పాల్గొన్నారు. ఇవాళ పోటీలను రాజమండ్రి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రారంభించారు. కోనసీమలో కేరళ తరహాలో టూరిజం అభివృద్ది చేయాలనే లక్ష్యంతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో కోనసీమలో మరింతగా ఈ సందడి ఉంటుంది. అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా సంక్రాంతి అంటే కోడి పందాలు అనే విధంగా పరిస్థితి మారిపోయింది. దానికి భిన్నంగా ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం వద్ద ఏర్పాటు చేసిన ఈ వాటర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిన్న నుంచి ప్రారంభమైన ఈ వాటర్ స్పోర్ట్స్ లో ముందుగా పడవల పోటీలు, అదేవిధంగా ఈతల పోటీలు 2 కూడా ప్రధానంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పడవల పోటీల విషయానికి వస్తే మొత్తం 11 జిల్లాల నుంచి 180 మంది వరకు క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇవాళ ఏర్పాటు చేసిన చైనా తరహా డ్రాగన్స్ ఇదేంటి పడవలపై జరిపిన పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎవరికి వాళ్ళు రేసులో పాల్గొంటూ కూడా ఉత్సాహంగా ఈ పడవల పోటీలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. అర్థర్ కాటన్ ట్రోఫీ పేరుతో ఇక్కడ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అదేవిధంగా ఇతర కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈ పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇందులో చూస్తే కనుక ఈ ఈతల పోటీల్లో కూడా దాదాపు 400 మంది వరకు కూడా పాల్గొన్నారు. ఇందులో చిన్న వయసు వారి నుంచి దాదాపు 70 సంవత్సరాలు ఉన్న వృద్ధుల వరకు కూడా ఈ ఈతల పోటీల్లో పాల్గొనడం జరిగింది. అందుకే ఇక్కడ ప్రస్తుతం పూర్తిగా అనువుగా ఉంటుంది వాతావరణం వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు. ఎందుకంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ప్రారంభమైన గోదావరి సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువ ఆత్రేయపురం వద్ద లాకుల దగ్గరికి వచ్చేసరికి అనువుగా ఉంటుంది. ఏదైతే సాధారణంగా కోనసీమ ప్రాంతాన్ని కేరళ తరహాగా ఇప్పటి వరకు కూడా అభివర్ణిస్తూ ఉంటారు. పచ్చదనం కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు. దానికి తోడు కేరళలో ఏదైతే వాటర్ స్పోర్ట్స్ ఎలాగా ఏదైతే ప్రాముఖ్యత పొందాయో అదే తరహాగా ప్రస్తుతం కోనసీమలో కూడా అడుగులు పడుతున్నాయి. గత ఏడాది నిర్వహించినప్పటికీ ఈ ఏడాది మరింతగా ఉత్సాహంగా పెద్ద ఎత్తున ఇది నిర్వహిస్తున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో సంబంధించిన క్రీడాకారులు కూడా ఇందులో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొని దీనికి సంబంధించి పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేలాగా కోనసీమలో ఈ వాటర్ స్పోర్ట్స్ ఏదైతే నిర్వహిస్తున్నారో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాజోల ఎమ్మెల్యే వరప్రసాద్ రావు వీళ్ళందరూ కూడా పాల్గొని మిగతా ప్రాంతాలు, ఎందుకంటే కోనసీమ అంతా కూడా ఈ వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు అనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కాలువలు విస్తరించి ఉంటాయి కాబట్టి అక్కడ వాటర్ స్పోర్ట్స్ నిర్వహించడం ద్వారా స్థానిక యువతకు కూడా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఇది గేమ్స్ లో పాల్గొనేలాగా ప్రోత్సహించేలాగా దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. రేపు సెమీఫైనల్స్, అదేవిధంగా ఫైనల్స్ కూడా జరగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా చూస్తే ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్నారు చూసేందుకు. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఇదైతే సంక్రాంతికి సంబంధించి పండుగ కోసం 2 రోజులు ముందుగానే శని ఆదివారాలు కావడంతో ఎక్కువ మంది ఇళ్లకు కూడా చేరుకున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఇక్కడ ఆత్రేయపురం వద్దకు తరలి వస్తున్న పరిస్థితుల్లో అక్కడ గజ ఎత్తుగాలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఏదేమైనా ఈ కూటమి ప్రభుత్వంలో తొలిసారిగా ఈ కోనసీమ జిల్లాలో నిర్వహిస్తున్న ఈ వాటర్ స్పోర్ట్స్ ఘన విజయం సాధించాయని చెప్పి కూడా ఏదైతే పూర్తిగా విజయవంతంగా జరుగుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు సంతోషం వ్యక్తం చేస్తారు. అయితే మరి రేపటి వరకు కూడా ఈ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇందులో రేపు సెమీఫైనల్స్, ఫైనల్స్ కూడా జరగబోతున్నాయి. ఎవరు గెలుపొందుతారు అని చెప్పి కూడా కొత్తకంట అయితే నెలకొంది. అయితే మొత్తం మీద ఒక కొత్త తరహాగా ఉంది. ఎందుకంటే కోడి పందాలు, ఇతర జూద క్రీడలు కాకుండా ఇలాంటి స్పోర్ట్స్ ను సంక్రాంతి సందర్భంగా కూడా ఎంకరేజ్ చేస్తే ఎక్కువ మంది ప్రజలు కావచ్చు, యువత కావచ్చు దీని ఒక రిలీఫ్ గా భావిస్తారు, ఒక ఆహ్లాదకరంగా భావిస్తారని చెప్పి కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ కోనసీమలోని ఆత్రేయపురం వద్ద నడుస్తున్న ఈ వాటర్ స్పోర్ట్స్ అయితే చాలా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి, విజయవంతంగా కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా నేడు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారి యొక్క సారథ్యంలో
తిరుపతిలో అర్థం కాలేదు. పోటీలో పాల్గొనే బోర్డు ఫ్రెండ్ వచ్చేసేయండి. అంగరంగ వైభవంగా డ్రాగన్ పడవ పోటీలు మరి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్ని ఛానల్స్ కూడా చక్కగా కేరళను